క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది మా స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. నమస్తే, వెల్కమ్ టు న్యూస్9 టీవీ తెలుగు. ప్రజాస్వామ్యమా లేక పైసల రాజ్యమా? ఓటుకు నోటు గెలుపుకు షార్ట్ కట్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మున్సిపల్ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పీక్స్ చేరుకుంది. సాక్షాత్తు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అనుచరుడే టార్గెట్ గా బీఆర్ఎస్ శ్రేణులు విచ్చుకుపడ్డాయి. నోట్ల కొట్టలతో అడ్డంగా దొరికిపోయారంటూ ధర్మపురి గల్లీలో ఇప్పుడు ఒకటే రచ్చ. అవును, మీరు విన్నది నిజమే. ధర్మపురిలో కాంగ్రెస్ నాయకుల కౌంటౌన్ మొదలైందా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అనుచరుడు నిశాంత్ రెడ్డి చికిటి పడగానే నోట్ల కట్టలతో రంగంలోకి దిగారని, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఊహించని విధంగా నిశాంత్ రెడ్డిని చుట్టుముట్టిన గులాబీ శ్రేణులు పక్కా ప్లాన్ తో అతన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి హైడ్రామా ఎన్నికల నిబంధనలకు తిలో దకాలు ఇచ్చి డబ్బులు పంపిణీ. మంత్రి అండ చూసుకొనేనా? మంత్రి ముఖ్య అనుచరుడు కావడంతో ప్రతిపక్షాల ఆగ్రహం. పోలీసులు ఎంట్రీ. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ దొరికిన నగదెంత? తిరగబడ్డ బీఆర్ఎస్ పంపిణీని అడ్డుకొని రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు. చూస్తున్నారు కదా ఈ దృశ్యాలు. ధర్మపురి సాక్షిగా ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం అవుతుందో. ఎన్నికల ముందు ప్రజలకు సేవ చేస్తామని చెప్పే నాయకులు తీరా సమయం వచ్చేసరికి సంచులతో బయలుదేరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆశీస్సులు ఉన్నాయనే ధీమాతోనే నిశాంత్ రెడ్డి ఈ సాహసానికి ఒడిగట్టారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. అసలు ఆ డబ్బెక్కడిది? ఎవరి కోసం పంచుతున్నారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పుడు ధర్మపురిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ఇది తప్పుడు ప్రచారం అని కొట్టిపారేస్తుంటే, మరోవైపు ఆధారాలతో సహా దొరికిన నిశాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. నా గవాని చెప్పకే ఈ పైసలు ఓలు వంచారు ఇంటికి 1500 గీ పైసలు అటు ఈ బెండాలు ఉంటాయి కానీ బెండాలు ఉంటాయి. ఇగో 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 బెండాలు దొరికినాయి సరే ఎక్కడి పైసలు. నిశాంత్ రెడ్డి గారు, నీకు ఇక్కడ ఏం పని? నీది ఏ ఊరు? నీకు ఇక్కడ ఏం పని? ఇక్కడ కొరనా పల్లె కాడ ఇవ్వరు. నీకేమన్నా చుట్టాలు ఉన్నారా? చూడు పైసలే ఆడవాడు పైసలు ఏం పని? ముఖం మీద అన్న మీది ఏ ఊరు? కాదు మీది ఏ ఊరు? నీది ఏ ఊరు? కాదు నువ్వు ఎందుకు వచ్చినా? నీకు ఇలా చుట్టాలు ఉన్నారా? ఎవరు నీకు మేమంతా 300 కాపాలం. మీరు రెడ్డి, నీకేం పని? కాదు నువ్వు ఎవరు ఇక్కడ? నువ్వేం తెలుసుకుంటావు? ఎలక్షన్ కోడ్ నీకేం సంబంధం? ఎలక్షన్ కోడ్ నీకేం సంబంధం? నీది వేరే ఊరు. నీ గొల్లపల్లి మండలం. నువ్వు ఎట్లా వస్తావు? నువ్వు రావచ్చు. ఎందుకు వచ్చినావు? నువ్వు ఏ ఊరు? నువ్వు దొంగవా? పైసలు మనూరు అంటూ వైరల్ చేయాలి. ఫేస్బుక్ లో పెట్టు. నువ్వేం పని? నీకేం పని? కాదు నువ్వు ఎందుకు? నువ్వు ఎవరు? కాదు నువ్వు ఎవరు చెప్పు. నేను డబ్బులు వంచడానికి రాలేదన్నా. కాదు నువ్వు చెయ్యసు. కాదు నీకేం పని? డబ్బులు వంచడానికి రాలేదు. నీకేం పని? నీది ఏ ఊరు? నీకు ఎలక్షన్ తో ఏ సంబంధం? ఇప్పుడు ఎవరో పైసలు ఎవరు? నీకేం పని? నువ్వు ఎందుకు వచ్చినావు? ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి. ఇది కేవలం ఒక వార్డులో జరిగిన వ్యవహారమా, లేక నియోజకవర్గం మొత్తం ఇలాగే నడుస్తుందా? ధర్మపురి నోట్ల భాగోతంపై మా ప్రతినిధి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. స్టే ట్యూన్.
గురుకులం అంటే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శి కావాలి, కానీ అక్కడ ఆకలి తీరడం లేదు సరికదా, కనీసం మనిషి తినే ఆహారం కూడా పెట్టడం లేదంటే మనం ఎటెళ్తున్నాం? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులో ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నేడు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. మాకు గూడుంది, బడుంది, కానీ కడుపు నిండా తినే మెతుకు లేదు అంటూ ఆ పసి ప్రాణాలు రోడ్డెక్కాయి. తాము తినాల్సిన అన్నం గిన్నెలను రోడ్డుపై కుమ్మరించి గిన్నెలను కొడుతూ వారు నిరసన తెలుపుతుంటే చూసే ప్రతి ఒక్కరు కన్ను చెమ్మకిల్లింది. చూడండి ఈ దృశ్యాలను. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది, కానీ అక్కడ ఆగిపోయింది వాహనాలు మాత్రమే కాదు, మానవత్వం కూడా. నాసిరకం భోజనం పెడుతూ పురుగుల అన్నం వడ్డిస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో ఆశ్రమ పాఠశాలల సిబ్బంది చెలగాటమాడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థులు తమ గిన్నెలను రోడ్డుపైన పారబోసారు. యాజమాన్యానికి అసలు బుద్ధుందా? ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులిస్తుంటే ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి ఆహారాన్ని పెడతారా? అక్షరాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఆకలి తట్టుకోలేక రోడ్లపై బైఠాయించాల్సిన దుస్థితి రావడం ఈ వ్యవస్థకే సిగ్గుచేటు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి విద్యార్థులను శాంతింపజేశారు. కానీ మా ప్రశ్న ఒకటే, హామీలతో ఆకలి తీరుతుందా? అధికారుల తనిఖీలు కేవలం నిరసనలు జరిగినప్పుడు మాత్రమేనా? బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలి. వార్డెన్, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షక వ్యవస్థను పటిష్టం చేయాలి. విద్యార్థులంటే కేవలం ఓట్లు కాదు, దేశ భవిష్యత్తు. ఆ భవిష్యత్తును ఆకలితో మార్చకండి. ఈ ఘటనపై అధికారులు స్పందించే వరకు మా పోరాటం కొనసాగుతుంది. పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే భాష అర్థమవుతుంది, పోరాడితేనే అర్థమవుతుంది. 69 నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా రేపటి నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. మనం ఎవరం, అందరం మనం టైగర్స్, మనం సింహాలం. నాకు కొట్లాడినాం, మనం కొంచెం బాధపడ్డాం కరెక్టే. మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది. అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు. మనం కొట్లాడాలి, మళ్ళా పిడికిలు బిగించాలి. ఎవరి కోసం కొట్లాడాలి? తల్లిని విముక్తం చేసినాం కదా, తల్లిని విముక్తం చేసినాం, కానీ మనం బానిసలైనాం. ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి. మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి. మన పిల్లల దగ్గర, మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి, ముందడుగేయాలి, వేద్దాం. నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా, ఉద్యమకారులు బాగా కష్టపడున్నారు, ఇబ్బంది పడున్నారు. మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తాను ఆనాడు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరకు వస్తుందనే విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఉట్టుగా చెప్తలేను, చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నా. మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా. నేను, మీరు బయట ఉండి బాధపడ్డారు, నేను లోపల ఉండి బాధపడ్డా. అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు. నేను జీ హుజూర్ అంటే గానే ఉంటుండి, క్యా హుజూర్ అన్న కాబట్టి గీడున్నాయి అలా బయట. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి, అర్థం చేసుకోండి. పెద్దగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంటి గుట్టు బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ఉద్యమం కోసం పనిచేసినాం, రేపు కూడా రాష్ట్రం కోసమే పనిచేయాలి. మనం తెచ్చుకున్న రాష్ట్రం, మనం తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రం మన యువ మిత్రులకు పనికొచ్చేటట్టు ఉండాలి. ఏం జరుగుతుంది ఇవాళ? రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? మొత్తం నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నాడు. ఇవాళ ఏం చక్కదనం జరుగుతుంది? మరి
2 సార్లు పరీక్ష పెడితే ఇవాళ కూడా గదే పరిస్థితి కదా. ఇవాళ కూడా నిరుద్యోగులు పోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కదా. మరి ఆనాడు న్యాయం జరగలేదు, ఈనాడు న్యాయం జరగలేదు. చేసింది ఏందిరా నాయనా అంటే తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు, రంగు మార్చిండు, సెక్రటేరియట్లో పెట్టిండు. ఆమె ఏం తల్లో ఎవరికైతే అర్థమైతలేదు. మరి అది తప్పితే ఆయన చేసింది ఏమీ లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా, మన ఉద్యమకారులందరి పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు చేస్తారని మీరు చెప్పినరో ప్రతి ఒక్కటి చేయాల్సిందే. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు పెట్టినాం సభ? ఎందుకంటే ఫిబ్రవరి 26 నుండి బడ్జెట్ సమావేశాలు వస్తూ ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. చేయకుంటే ఊరుకునేదే లేదు. నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు, కోదండరాం సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్క కోదండరాం సార్ పోయిండు, మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులు అందరూ నమ్మిండ్రు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరాం సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా. మరి మీరెందుకు కోదండరాం సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు? మీరు విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరాం సార్, మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది ఇవాళ? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇవి 2 కాదు, మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు మనం ఎప్పుడైనా మన కోసం మనం అడిగే అంశాలు అడుగుతాం, కానీ మనతో పాటు తెలంగాణకు కావాల్సిన అంశాలను ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అడుగుతాం. కాబట్టి తెలంగాణ కోసం ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటన్నిటి సాధన కోసం కూడా వెంటబడతాం. ఊరికే వదిలిపెట్టేదైతే లేదని కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఆమోదిస్తే నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్లో అద్భుతంగా బిల్డింగ్లు కట్టుకున్నాం, ఫ్లైఓవర్లు కట్టినాం, 56 అంతస్తుల మేడలు కట్టినాం. కానీ ఆ 56 అంతస్తుల మేడలో కనీసం 50 మంది కన్నా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చే ప్రైవేట్ కంపెనీలలో ఎక్కడన్నా తెలంగాణోడు కనబడుతున్నాడా? ఎక్కడనో నార్త్ ఇండియా నుంచో ఎక్కడి నుండో వచ్చి 1,50,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళే వేసుకుంటున్నారు. కానీ చదువుకున్న మన పిల్లలకు ఎక్కడన్నా అవకాశం ఉందా? నాకు తెలిసి ఉద్యమకారుల పిల్లలకు ఎవరికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చినట్టయితే నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఆలోచన చేద్దాం. ఉద్యమకారులందరం కూడా ఉమ్మడి కార్యాచరణ కోసం అడుగుతా ఉన్నా. వేరే రాష్ట్రాలలో బెదిరించినట్టు కాదు, కాకపోతే కనీసం ఒక 20% మన తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ ఉద్యోగాలని నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగుదామా? న్యాయమేనా? వాజిబేనా? పక్కానా? మళ్ళీ వెనక కోరు కదా, పిడికిలు ఎత్తుతారా? జై తెలంగాణ. తెలంగాణలో ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలలో తెలంగాణ లోకల్కి 20% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు తమ్ముడు వీరేందర్ సీతారాం కలిసి ఒక యాప్ ఇక్కడ లాంచ్ చేసినాం. ఎందుకోసం ఈ యాప్ లాంచ్ చేసినామంటే, కేసీఆర్ గారి హయాంలో ఆనాడు ఆఫీసర్లు మన ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని? ఎవరు ఉద్యమకారులు అన్నారు. వాళ్ళు ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోనట. ఎంత బాధాకరం ఇది! ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనమే చెప్పుకోవాలి. నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా? ఎవరైతే ఇప్పుడు మా సాయిరామన్న ఉద్యమం చేస్తా అంటే
అక్క పొద్దుగాలు లేచి టిఫిన్ చేసి పోనాయన కొట్లాడు తెలంగాణ కానీ పంపింది. ఈయన కంటే ఎక్కువ ఆమె ఉద్యమకారురాలు. ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి, ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య, ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి, వాళ్ళు ఉద్యమకారులు. మరి వాళ్ళని ఎట్లా గుర్తియాలి? ఇవాళ నేను ఎట్లా గుర్తుపట్టాలి? వాళ్ళ ఎవరు గుర్తించాలి వాళ్ళను? దానికోసమే ఈ యాప్ పెట్టినాం. ఎందుకంటే ఈ యాప్లో మనం రిజిస్టర్ అయిదాం, మనకు మనమే ఐడెంటిటీ కార్డులు ఇచ్చుకుందాం, మనకు మనమే అన్నీ కూడా ఇద్దాం. కేసులు అయిన వాళ్ళు ఉద్యమకారులు అంటారు, నా మీద అయితే కేసులు లేవు. మరి నేను ఉద్యమంలో ఉన్నాను లేదా మీరే చూసుకోవాలి. ఎందుకంటే బోలెడని పెట్టిరు వాళ్ళే, ఏవి నిలబడలే అన్ని పోయినాయి కోట్ల. మరి ఇలా కేసులు ఉన్న వాళ్ళే ఉద్యమకారులు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వందల వేల సంఖ్యలో ఉద్యమకారులు ఉన్నారు, ప్రతి చోట ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు గుర్తిస్తే సరి, వాళ్ళు కార్యాచరణ మొదలు పెడితే సరి. లేదంటే ఏదైతే మనం యాప్ లాంచ్ చేసినామో దాంతో ఇమీడియట్గా ఉద్యమకారులంతా డేటా కూడా తీసుకొని ఐడి కార్డ్స్ పెట్టుకొని, ఇగో ఇవి మా ఐడి కార్డ్స్ అని సెక్రటేరియట్కి పోయి ముఖ్యమంత్రి గారికి ఇద్దాం. ఆయన అప్పుడు ఇవ్వకపోతే అప్పుడు కోదండరాం సార్ని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఆకునూరు మురళి గారిని మళ్ళీ పట్టుకుందాం, అప్పుడు ఉద్యమాలలో ఉండి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరినీ కూడా అప్పుడు పట్టుకుందాం, అడుగుదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతో మంది ప్రెస్ మిత్రులు పాపం వాళ్ళ యాజమాన్యాలకు వ్యతిరేకించి కూడా మన కోసం వాళ్ళు రాసి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, పుస్తకాలు వేసారు, తెలంగాణ సాహిత్యాలు ఇండ్లు అమ్ముకున్నారు. వాళ్ళని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రచయితలు, ఆ కళాకారులు, ఆ పుస్తకాలు వేసిన వాళ్ళు, వాళ్ళకు గౌరవం దక్కాలి. ఏదో ఒకటి చేద్దాం, మనందరం కలిసి ఈ యాప్ పెట్టుకుందాం. ఈ యాప్లో ఉద్యమంలో ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినా సరే వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి గౌరవిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు గౌరవించే కన్నా ముందు ఈ యాప్లో వచ్చినటువంటి డేటాకి తెలంగాణ జాగృతి సంస్థ నుండి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉట్టిగా చెప్తలేను నేను. కుత్బుల్లాపూర్ నుండి నాకు ఒక అన్న కలిసి చెప్పిండు, అక్క మా భార్యకు బాగలేకపోతే కనీసం హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో ఉద్యమకారుల కుటుంబానికి, భార్యకు భర్తకు పిల్లలిద్దరు ఉంటే పిల్లలిద్దరికి, ముసలి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరికి, మొత్తం కుటుంబంలో దాదాపు 6 మందికి తెలంగాణ జాగృతి నుండి ఆ యాప్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చూసి ప్రభుత్వానికి సిగ్గు రావాలి, మమ్మల్ని చూసి ప్రభుత్వానికి బుద్ధి రావాలి, కనీసం వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి మా చిరు ప్రయత్నంగా ఈ ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి మీకు ఇంకొక మాట చెప్పాలని, చాలా మంది నేను ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ పెడతా అన్నానో చాలా మంది నా మీద దాడి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాడులు మనకేం కొత్త కాదు, 20 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నాం. కాకపోతే మీ అందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, నేను అధికారంలో ఉన్నా లేకున్నా నా పక్కలు ఎప్పుడైనా ఉద్యమకారులే ఉన్నారు, పైరవికారులు లేరు. రేపటి నాడు కూడా పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పెడతాం. ఈ రాష్ట్రంలో స్వీయ రాజకీయ అస్తిత్వంతో తెలంగాణ అనే పదాన్ని తన పేరులో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆశయాల్లో నింపుకొని, తెలంగాణ అనే పదాన్ని తన ఆచరణలో నింపుకునేటటువంటి పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దానికోసం పెడతాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే ఫక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో, ఈ నేల ఏదైతే 100 సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా ఆ గాయాలు మానలేదు, ఇంకా బిడ్డలు కోలుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో రాజకీయ శక్తిగా మా యొక్క ఉద్యమ సంస్థ ఏదైతే జాగృతి ఉందో రాజకీయ శక్తిగా మారుతుంది. తప్పకుండా ఉద్యమకారుల ఎజెండాను తీసుకొనే ముందుకు పోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల జాతకాలు తేలనున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలో కౌంటింగ్ కేంద్రాలు ముస్తాబయ్యాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఈ రోజు మనం కాలేజీలోని ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఉన్నాము. నిన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో 60వ వార్డులో జరిగిన ఫలితాల గురించి
ఈరోజు ఎన్నికల కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ 66 వార్డులలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది, పోలీస్ బందోబస్తు కానివ్వండి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ లోపుగా మొదటి వార్డును, అలాగే రెండో వార్డును ఇలా సీరియల్ నెంబర్లతో 66 వార్డులకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా భారీ మెజార్టీని మైక్లో అనౌన్స్ చేస్తూ ఒక రివ్యూ ఇవ్వనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఎస్ఆర్ఆర్ కళాశాలను వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లు అత్యంత పకడ్బందీగా సాగుతున్నాయి. ప్రతి డివిజన్ కి ఒక టేబుల్ చొప్పున కేటాయించారు. ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి 2 డివిజన్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించి కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పత్రాలు ఉండేలా సిబ్బంది సిద్ధం చేశారు. ప్రతి రౌండ్ లో 40 కట్టలను లెక్కించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్ మున్సిపాలిటీల కౌంటింగ్ అంతా ఒకే చోట ఎస్కేఎన్ఆర్ కళాశాలలో జరగనుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ కోసం గోదావరి ఖనిలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత అమల్లో ఉంది. సీసీటీవీ కెమెరాల నిఘాతో పాటు అభ్యర్థులు మరియు ఏజెంట్లకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. మొత్తానికి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ ప్రక్రియతో మున్సిపల్ పీఠాలు దక్కించుకునేది ఎవరో తేలనుంది. కొత్తగూడెంలో బ్యాలెట్ బాక్సుల హైడ్రామా. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల రణక్షేత్రంలో కనీ విని ఇరగని హైడ్రామా చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యమా లేక అక్రమాల? స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గాలిలో కలిసిపోయాయా? అసలు ఏం జరుగుతుంది భద్రాద్రి జిల్లాలో? కొత్తగూడెంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కి చేరింది. 47వ డివిజన్ లోని బూత్ నెంబర్ 156 నుండి ఏకంగా 10 బ్యాలెట్ బాక్సులు గల్లంతు కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. పాత పాల్వంచ వీధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాలెట్ బాక్స్ కు పట్టుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అతనిని పట్టుకోవడంతో అసలు గుట్టు రట్టయింది. ఆ వ్యక్తి చెబుతున్న పొంతనలేని సమాధానాలు చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అర్ధరాత్రి వేళ పాల్వంచ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. ఈ బాక్స్ ఇక్కడికి ఎందుకు వస్తా సార్? చెప్పాక సార్ అట్లా బస్సు పోయింది సార్. బాగా ఎక్కువ అయిపోయింది సార్. ఒక్కడ కాదు 6 బాక్సులు వేశారు. సార్ అవి అది అర్థం కాలేదు సార్. నేను వచ్చి జరుగుతుంది అంటే ఎలక్షన్ లో మీ వంతు పాత్ర కూడా ఉంది, అధికారిగా మీరు కూడా అంత పాత్ర వహిస్తున్నారు. రాజకీయాల పాత్ర కదా సార్. ఆ రోజు మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు. సస్పెండ్ చేస్తారా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్క బాక్స్ దొరికింది సరే, మిగతా 9 బాక్సులు ఎక్కడా అంటూ పోలీసులను నిలదీశారు. బాక్స్ల ఆచూకీ తేలే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు స్టేషన్ వదిలి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకొని కూర్చున్నారు రేఖ. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రిగ్గింగ్ కు పాల్పడుతోందని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అధికారులు నిద్రపోతున్నారా లేక అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారా? ఏదేమైనా కొత్తగూడెం ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు కర్మేఘాలు కమ్ముతున్నాయి. గల్లంతైన ఆ 10 బాక్సుల వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? ప్రజాస్వామ్యాన్ని అపహస్తం చేస్తున్న ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
విద్యా కుసుమాలను వికసింపజేయాల్సిన విశ్వవిద్యాలయంలో మానవత్వం మంటగలిసింది. చదువుల తల్లి నిలయం అని పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీలో ఓ కన్న తల్లికి ఘోర అవమానం జరిగింది. అది కూడా అర్ధరాత్రి వేళ ఓ మహిళ అని చూడకుండా కనీసం కనికరం లేకుండా హాస్టల్ సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ తల్లిని అంతలా అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థినిని చూడడానికి ఆమె తల్లి క్యాంపస్ కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో బయట ప్రయాణం సురక్షితం కాదని భావించి ఆ రాత్రికి హాస్టల్లోనే ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని ఆమె కోరారు. కానీ అక్కడే ఉన్న హాస్టల్ యాజమాన్యం మరియు సిబ్బంది నిబంధనల పేరుతో అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. తల్లి వయసును కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ ఒక మహిళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని ఆ విద్యార్థిని సిబ్బందిని ప్రాధేయపడింది. కన్నీరు పెట్టుకుంటూ నిలదీసింది. అయినా సరే ఆ సిబ్బంది మనసు కరగలేదు. సరికదా విద్యార్థిని తల్లిని కించపరిచేలా మాట్లాడడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. సిబ్బంది ప్రవర్తనతో మనస్తాపానికి గురైన విద్యార్థులు ఒక్కసారిగా బగ్గుమన్నారు. సాటి విద్యార్థిని తల్లికి జరిగిన అవమానం తమ అందరికీ జరిగినట్లుగా భావించి వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. చెప్పకండి మేడం, మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయడం నేనైతే కాల్ లిఫ్ట్ చేసినా నేనైతే మాట్లాడాను. నేను ఒక్కరితో కాదనా, ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడినా, చయ్య మాట్లాడింది, సౌజన్య మాట్లాడింది, నేను ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లపై బైఠాయించి మేనేజ్మెంట్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మా తల్లులకు గౌరవం ఇవ్వలేని ఈ హాస్టల్ యాజమాన్యం మాకెందుకు అంటూ విద్యార్థి లోకం గర్జించింది. ప్రస్తుతం ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మహిళా భద్రత గురించి గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో సాక్షాత్తు యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు, ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు, అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రాబ్లంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్గా ఉండదు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా కానీ ఉండవు. అంతేకాకుండా
బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్లో లేవు. అంతే. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉంటుంది. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు. నైట్ అంతా మేము కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇదే ఈ రోజు అనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవు. ఫోన్ చేపిమన్నా ఫోన్ కూడా చేయించలేదు. వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా, తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాం. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? హాస్టల్లో సిబ్బంది ప్రవర్తన సరైందేనా? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకి పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ, ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి రెండు పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్ళు తనలాడాలి, ఇంకో 2 ఏళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్ళు. నేను అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, ఇంకా వేరే జిల్లాలు పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా, అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం. డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు. కొత్తగా డివిజన్లు మారినాయి. ఇదివరకు మనకు శేర్లింగంపల్లి 11 ఉండే, ఇప్పుడు 24 అయినాయి. కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని, మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికీ అండగుంటాడు. సీనన్న ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఊరికొస్తాం. కానీ ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికి వస్తే మనకు అంత లాభం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలతో నా ప్రార్థన, దయచేసి ఆలోచించి ఓటేయాలని మన వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం మీరు హైదరాబాద్లో మనకు ఓటేషన్, కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైందో మీ కళ్ళ ముంగటనే ఉన్నది.
రాష్ట్రం మొత్తంలో ఇవాళ అన్ని వ్యాపారాలు డౌన్ అయినాయి, అన్ని వాణిజ్య సంస్థలు డౌన్ అయినాయి, కొత్త కొలువులు వచ్చింది లేదు, ఉన్నవి పోయే పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతలు కూడా అక్కడ చక్కగా లేవు. పట్టపగలు మొన్న సుల్తాన్ బజార్లో SBI మెయిన్ బ్రాంచ్లో తుపాకీతో కాల్చి 8 లక్షల రూపాయలు పట్టపగలు ఎత్తుకపోయే పరిస్థితి. మీ చందానగర్లో పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి బంగారం ఎత్తుకపోయే పరిస్థితి. పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పటిష్టంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉండే, ఇవాళ ఏమైంది పరిస్థితి మీ కళ్ళ ముంగటనే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తొందరలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసే దిశగా ఇంకా ఉధృతంగా ముంగడికి పోదాం. డివిజన్ బై డివిజన్ పనిచేసుకుందాం, సిస్టమేటిక్గా పనిచేద్దాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. కిన్వట్ తాలూకా ధన్సూర్ గ్రామ శివారులో ఓ అడవి ఎలుగుబంటి అరాచకం సృష్టించింది. పొలం పనులకు వెళ్లిన అమాయక కూలీలపై అకస్మాత్తుగా దాడికి తెగబడింది. ఈ క్రూరముఖం దాడిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అందులో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ధన్సూర్ పరిసరాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న కూలీలపై ఎలుగుబంటి మెరుపు దాడి చేసింది. తప్పించుకునే లోపే పంజా విసరడంతో కూలీలు చెల్లా చెదురుగా పరుగులు తీశారు. అయితే ఈ ఘటన తర్వాత ఆ ఎలుగుబంటి మహారాష్ట్ర సరిహద్దు దాటి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పరిణామంతో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో అటవీ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా అడవిని ఆనుకొని ఉన్న గ్రామ ప్రజలు కింది జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకుండా కనీసం 5 నుంచి 10 మంది బృందాలుగా వెళ్లాలి. పొలాల్లో పనుల సమయంలో రేడియోలు పెట్టుకోవడం లేదా పెద్దగా మాట్లాడుకోవడం ద్వారా వన్యప్రాణులు రాకుండా చూసుకోవచ్చు. చీకటి పడే సమయానికి ముందే ఇళ్లకు చేరుకోవాలి. రాత్రిపూట పొలాల వద్ద కాపలా ఉండటం ప్రమాదకరం. ఎలుగుబంటి ఆనవాళ్లు లేదా పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ప్రస్తుతం అటవీ శాఖ బృందాలు ఆ ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలెవరూ భయాందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV తెలుగు.